మ్యామ్ నమస్తే మ్యామ్. సో కేబీఆర్ పార్క్ లో ఇలా ఏదైతే కటింగ్ జరుగుతుందో దానికోసం అని పార్క్ లో జరగట్లేదు, మళ్ళీ ఇదో పెద్ద మీమ్ అయిపోద్ది. కేబీఆర్ చుట్టూతా జరుగుతోంది. చెట్లు ఎక్కడున్నా చెట్లేనండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే డైలాగ్ నేను చెప్తున్నా, బట్ కొంచెం వెరైటీగా చెప్పాలి అంటే, నాకు తెలిసి సిటీలో మీరు నైట్ టైమ్స్ అయినా మార్నింగ్ టైమ్స్ అయినా అసలు ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ రోడ్లలో తిరిగితే ఏసీ కూడా అవసరం లేదు. అందుకే ఆ రోడ్స్ లో కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు వెళ్ళడానికి. చివరికి అదంతా ఎందువల్ల? గవర్నమెంట్ వల్ల కాదు, మీ వల్ల కాదు, నా వల్ల కాదు, చెట్ల వల్ల. ఆ చెట్లనే తీసేసి డెవలప్మెంట్ తీసుకొస్తా అంటే తీసుకురండి, మళ్ళీ బాధపడతారు. ఇంకా జనాలందరూ వదిలేసి ఊర్లకు వెళ్ళిపోతారు. నేను అంత డిసైడ్ అయ్యాను, ఏదో ఒక రోజు ఇలాగే టెంపరేచర్ పెరుగుతూ పోతే, పొల్యూషన్ పెరుగుతూ పోతే యూజ్ ఏంటి సిటీలో ఉండి? సంపాదించేదంతా మళ్ళీ తీసుకొచ్చి ఆ ఏసీలకు ఖర్చు పెట్టి ఆర్టిఫిషియల్ ఎయిర్ పీల్చడానికా? సో సింపుల్ గా అదే, ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నాకెందుకు అని అనుకున్నారంటే తర్వాత మీరే ఈ ఊర్లో ఏంటి ఇంత వేడిగా ఉంది అని అంటారు. ఈ రోజు మీ రెస్పాన్సిబిలిటీ అని తీసుకోకుండా గనక మీరు కేర్లెస్ గా ఉంటే, రేపు ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఏది చేసినా, ఎవరేది చేసినా మనం క్వశ్చన్ కూడా చేయడానికి అధికారం ఉండదు. స్టార్టింగ్ లో అడిగితేనే కనీసం మనకు ఒక రైట్ ఉంది. రేపు ఫ్యూచర్ లో ఇలా జరిగింది మీ వల్లే కదా, ఇప్పుడు ఏదన్నా కంపెన్సేట్ చేయండి, మళ్ళీ ఒక 2000 చెట్లు 3000 చెట్లు తీసుకొచ్చి సిటీని పచ్చగా చేయండి అని అడగడానికి అధికారము ఇప్పుడు మనం పోరాడితేనే ఉంటుంది, లేదంటే ఉండదు. మరి డెవలప్మెంట్ కోసం అని కూడా చెప్తున్నారు. చెయ్యండి, డెవలప్మెంట్ చేయండి. సంహరించి డెవలప్మెంట్ చేస్తే అది డెవలప్మెంట్ కాదండి. చెట్లని సంహరించి చెట్లను నరకడం అనేది అసలు హౌ ఇస్ దట్ డెవలప్మెంట్? దాన్ని మించిన టెక్నాలజీ ఎక్కడుంది? చెట్టుని మళ్ళీ పుట్టించగలరా? మట్టిని మళ్ళీ తీసుకురాగలరా? ఫ్రెష్ ఎయిర్ ని మళ్ళీ తేయగలరా? ఈ మూడే 3 క్వశ్చన్స్ కి మీరు కనుక కరెక్ట్ గా ఆన్సర్స్ ఇస్తే, మీరు ఎన్ని చెట్లైనా నరకండి, మేము డెవలప్మెంట్ కి రెడీగా ఉంటాం. ఇప్పుడు ఎంత మంది ఇన్స్టాగ్రామ్స్ లో, ఫేస్బుక్ లో లేదా సోషల్ మీడియాలో మట్టి ఇల్లులు కట్టాలి, చెట్లని పెంచాలి, ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని ప్రమోట్ చేసే డేస్ లో చెట్లను నరుకుతుంటే ఎలా ఊరుకుంటారు ఎవరైనా? ఎందుకు ఊరుకోవాలి? మేము ఆ చెట్ల మీద మా ప్రతి ఒక్కరి అధికారము ఉంది. మనం పీల్చే గాలి ప్రతి ఒక్కరికి సొంతమే. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా, ఇది మీరు కూడా మిమ్మల్ని మీరు అడగాలి. నిజమే కదా, ఇది జరుగుతుంది, నేను వెళ్ళి ఆపాలని మీరు ఆపాలి. సో మీరు తీసుకునే ఇంటర్వ్యూస్ అన్ని ఇంకో 100 మందికి ఉపయోగపడాలి. ఇదేమి మళ్ళీ ఏదో ఎవడు పబ్లిసిటీ పెంచుకొని మనం ఏం గొప్పగా అవ్వాలని కాదు. చిన్న లైఫ్ అండి మంది. ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. ఆ చెట్లు ఉంటే కనీసం ఇంకో 10 జనరేషన్స్ వరకు పిల్లలు హెల్దీగా ఉంటారు, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇండియాలో ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒక యోగా టీచర్ గా ప్రతి ఒక్క మనిషిని పోయి పాదాలతో మట్టి మీద నడవండి, చెట్టుని హగ్ చేసుకోండి, మీ వెన్నెముకని చెట్టుకి ఆంచి కూర్చోండి కాసేపు, మీ నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, మెంటల్ గా మీరు రిలాక్స్గా ఉంటారని మాట్లాడుతున్న నేను ఇప్పుడు చెట్లు లేకపోతే నేను ఎవరిని పంపించాలి? ఎక్కడికి పంపించాలి? హాస్పిటల్స్ కి పంపితే ఉపయోగం ఉందా? చచ్చిపోతున్నారు. ఎక్కడికి పంపించాలి? చెట్ల దగ్గరకే వెళ్ళాలి, చెరువుల దగ్గరకే వెళ్ళాలి, వాటర్ ఫాల్స్ దగ్గరకే వెళ్ళాలి, నేచర్ తోటే ఉండాలి. అప్పుడే మనం హెల్దీగా ఉంటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సంపాదించినా మీ దగ్గర హెల్త్ లేకపోతే యూజ్ లేదు, మీ దగ్గర చెట్టు లేకపోతే ఆ హెల్త్ లేదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ పాయింట్ and act accordingly and support all the volunteers who are fighting for KBR. మరి గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు? ఇవన్నీ అర్థం చేసుకోమని కోరుతున్నాం. ఇవి వాళ్ళకి తెలియనిది ఏం కాదండి. అందరూ అక్కడ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి తెలియక కాదు, ఏదో జరుగుతోంది, ఏదో ఒక కొంతమంది మేబీ స్వార్థం వల్ల ఏమో, అంటే ఏది చేసినా నాకు ఒకటి నమ్ముతానండి. ఒక పొజిషన్ లో, గవర్నమెంట్ లాంటి పొజిషన్ లో నలుగురికి మంచి చేయాలనే మనిషి కూర్చున్నప్పుడు టైం మేనేజ్మెంట్ తెలియాలి, స్పేస్ మేనేజ్మెంట్ తెలియాలి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ తెలియాలి. అంటే తక్కువలో ఎక్కువ రిజల్ట్ రావాలని అనుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టి ఉన్నది కూడా ఊడ్చేస్తే ఎక్కడికి వెళ్తారు మనుషులు? సో ఐ ఫీల్ సాడ్ దట్ గవర్నమెంట్ కి మేము చెప్పాల్సి వస్తుంది అని. మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది గవర్నమెంట్ అన్నప్పుడు మా చెట్లని ప్రొటెక్ట్ చేస్తే మేము బాగుంటాం. ప్రతి ఒక్క ఇంటి చుట్టూ ఇన్ని చెట్లు ఉండాలని ఒక రూల్ పెట్టండి. చెట్టు నరికిన ప్రతి ఒక్కరికి ఒక పనిష్మెంట్ ఇవ్వండి. లేదా చెట్టు నాటితే ఒక 500 రూపాయలు ఇస్తానన్నా ఒక మార్కెటింగ్ చేయండి. అలాంటివి చేయండి. ఇప్పుడు గోవాలో చూడండి,
బీచ్ దగ్గర వాటర్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఎత్తితే 10 రూపాయలు ఇలా ఇస్తాము అని చెప్పి పెట్టారు. సో అందరూ ఇప్పుడు తీసుకెళ్లి క్లీన్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ కూడా త్వరగా క్లీన్ అవ్వాలంటే, బికాస్ మన దగ్గర టైం లేదండి. ప్రతి నిమిషం మనం చావుకి దగ్గర పడుతూనే ఉన్నాం. ప్రతి నిమిషము వీఆర్ గెటింగ్ క్లోజ్ టు డెత్. ఇట్స్ సో సింపుల్. సో టైం లేదు మనకి. చెట్లను నరికేసారు. ఇప్పటికే చాలా టెంపరేచర్ పెరిగిపోయింది ఆ రోడ్ లో. సో ఇఫ్ పాసిబుల్ గవర్నమెంట్ చేయగలిగింది ఒకటే, త్వరగా మళ్ళీ ఆ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేయండి. సో ఏంటి మ్యామ్ ఈరోజు ఈ సమావేశానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మెయిన్ గా మేము సేవ్ కేబిఆర్ అని చెప్పి ఆల్ వాలంటీర్స్ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. సో బేసికలీ మేము ఏంటంటే కేబిఆర్ మీద గవర్నమెంట్ అనేది స్టే ఆర్డర్ ఉన్నా కానీ వాళ్ళు అది పట్టించుకోకుండా ట్రీస్ ని అనేది కొట్టేయడం జరుగుతుంది. సో దీనికి అగెయిన్స్ట్ గా మేము యాజ్ అ కామన్ సిటిజన్స్ హు ఆర్ లివింగ్ హైదరాబాద్ లో ఇప్పుడు మీరు చూస్తుంటే హీట్ వేవ్ అనేది చాలా పెరుగుతుంది. ఇట్లాంటి టైంలో మనం డెవలప్మెంట్ పేరు మీద చెట్లని కొట్టేస్తూ పోతే రేపొద్దున ఇప్పుడు మనమైతే ఇలా ఉన్నాం, రేపొద్దున మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఏం చెప్పగలం? ఇలా హీట్ వేవ్ పెరిగిపోతూ ఉంటుంది, అప్పుడు మనం ఏం చెప్పగలం? అండ్ ఈ డెవలప్మెంట్ అనేది కూడా ఈఐఏ ఏది అసెస్మెంట్ లేకుండా, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏది లేకుండా వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేసుకోకుండా మొత్తం వాళ్ళకి నచ్చినట్టుగా చెట్లను కొట్టేస్తున్నారు. దీనికి మేము అగెయిన్స్ట్ గా నించున్నందుకు వాలంటీర్స్ ని కొంతమందిని అరెస్ట్ చేసి 1 day అంటే ఇంటిమిడేట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫాల్స్ కేసెస్ వేసి వాళ్ళ మీద. అండ్ ఐ డోంట్ నో గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకుంటుందో దీనివల్ల. ఇఫ్ రియల్లీ గవర్నమెంట్ మా డెవలప్మెంట్ గురించి నిజంగా ఆలోచిస్తే ఈఐ ప్రొడ్యూస్ చేయమని మేము అడుగుతున్నాం. ఈఐ ప్రొడ్యూస్ చేస్తే మేమేమి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ది ఎన్వైరన్మెంట్, మేము ఎందుకు ముందుకు వస్తాం? మా హెల్ప్ తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఆ హెల్ప్ వి విల్ కమ్, వి విల్ హెల్ప్. మా హెల్ప్ తీసుకుని మీరు ఈఐ అసెస్మెంట్ చేయండి. ఇంకా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మీరు మా కోసం కదా పనిచేసేది. మేము ముందుకు వస్తాం, మీకోసం మేము పనిచేస్తాం, మా అందరి కోసం మేము పనిచేస్తాం. హెల్ప్ చేయండి. మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మీ గవర్నమెంట్ నే అడుగుతున్నాం. మేమేమైతే అడుగుతున్నామో ఇందులో తప్పేమన్నా ఉంటే ప్లీజ్ మేము సీఎం సార్ కి కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చేసే దాంట్లో ఏం తప్పు ఉందో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. వీఆర్ నాట్ డమ్ పీపుల్ హూ కాంట్ అండర్స్టాండ్. ప్లీజ్ లెట్ us అండర్స్టాండ్ వాట్ వి ఆర్ డూయింగ్ రాంగ్. అంటే కేబిఆర్ పార్క్ అంటేనే హైదరాబాద్ కి గ్రీన్ లంగ్స్ లాగా అని చెప్పుకుంటారు. సో ఇక్కడ ఫ్లైఓవర్ కోసం ఇలా చేస్తున్నారు అంటున్నారు, దాని గురించి? అదే సార్, ఇప్పుడు ఫ్లైఓవర్ కోసం అని చెప్తున్నారు. ఫ్లైఓవర్ కట్టడం వల్ల నిజంగానే ట్రాఫిక్ అనేది తగ్గుతుందా? అంటే నేను రీసెంట్లీ సీఎం సార్ చెప్పడం విన్నాను, ఫ్లైఓవర్ కట్టడం వల్ల మేము ఇదేంటి పొల్యూషన్ ని ఒక 40% ఎంతో తగ్గియగలం ఇంత అని చెప్పి ఒక అసెస్మెంట్ ఇచ్చారు. మీరు ఏదైతే మీరు వర్బలీ చెప్పారో మాకు ఒక ఆ రిపోర్ట్ కూడా ప్రెజెంట్ చేయండి, మేము కూడా చూస్తాం. చూసి మీరు ఎంత కరెక్ట్ చెప్తున్నారు అంటే, నేను అగెయిన్స్ట్ గా ఏం చెప్పట్లేదు, సీఎం సార్ చెప్పారు అంటే నిజమే అయి ఉండొచ్చు. ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ ఇన్ పేపర్ మాకు ఇవ్వండి సార్, మేము ఒకసారి చూస్తాం. మాకు ఒకసారి మేము చూసిన తర్వాత ఓకే గుడ్ టు గో అనుకుంటే మేము మా ఇళ్లలో కూర్చుంటాం. మాకేమన్నా సరదానా సార్ ఇక్కడికి వచ్చి మా పనులని మానుకుని వచ్చి ఇలా ధర్నా చేయడం, గవర్నమెంట్ అగెయిన్స్ట్ గా వెళ్ళడం, కేసులు బుక్ చేయించుకుని దాని చుట్టూ తిరగడం మాకేం సరదా కాదు. వీఆర్ కమింగ్ హియర్ ఫర్ అ సోషల్ కాజ్ అండ్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్. We are fighting for ourselves and government ఇది అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. గవర్నమెంట్ ని ఏం కోరుతున్నారు మీరు ఫైనల్ గా? గవర్నమెంట్ ఒకటే సార్ అడిగేది, మేము గవర్నమెంట్ అగెయిన్స్ట్ కాదు, డెవలప్మెంట్ కి అగెయిన్స్ట్ కాదు. ఏదైతే మీరు స్టార్ట్ చేశారో దాన్ని ఎథికల్ గా లీగల్ గా తీసుకెళ్ళండి. అంటే ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లలో వేరే ప్లాంట్స్ ఏమైనా పెట్టమంటున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ చాలా చెట్లు కొట్టేశారు. మేమే గవర్నమెంట్ అడుగుతున్నాం, ఆ కోల్పోయిన చెట్లకి న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు మనిషి చచ్చిపోతే న్యాయం అడగడానికి మనుషులు రావట్లేదు. ఇప్పుడు చెట్లు చచ్చిపోతే ఎవరు అడుగుతారు? వచ్చి ఎవరు అడగరు. వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్ అవుట్. మాకేంటి అన్నట్టుగానే ఉంటారు జనాలు. మోస్ట్లీ వెరీ ఫ్యూ విల్ కమ్ అవుట్. ఒకవేళ ఉన్నా గానీ అందరు వచ్చి మాట్లాడరు. సో మనం చెట్లని, యానిమల్స్ ని కొంచెం ఎంపథెటిక్ గా చూస్తే they will understand that pain. Unfortunately, I cannot teach humanity to humans.